పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కాపు గళం సదస్సులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పాల్గొని కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కలిసికట్టుగా పోరాడి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. అణచివేతకు గురైన 85% పైగా ఉన్న వర్గాలన్నీ తనకు ఫార్ములాతో సంఘటితమై పాలకులను యాచించడం మానేసి ఆజ్ఞాపించే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న కాపు కళ్యాణ మండపంలో ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ నిర్వహిస్తున్న ఒక చారిత్రాత్మకమైన కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 2 రోజుల సదస్సు నేపథ్యంలోనే ఇక్కడ ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన విధానంతో ఒక పకడ్బందీ కార్యాచరణ కోసం అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మొదటి రోజు అయితే అనేక ఇష్యూలపై, ముఖ్యంగా భోజన రాజ్య స్థాపన కావచ్చు, మరోవైపు గత 6 దశాబ్దాలుగా బీసీల జాబితాలో ఉన్న కాపులకు సంబంధించి జరుగుతున్న పోరాటాలు కావచ్చు, ఇంతవరకు జరిగిన నేతల పోరాట ఫలితాలు వృధా కాకూడదనే ఒక దృఢమైన సంకల్పానికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్న సంబంధించి ముఖ్యంగా కాపులకు రాజ్యాధికారంతో పాటు మరోవైపు కాపు కార్పొరేషన్ నిధుల సమీకరణ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి కూడా తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో కూడా జాప్యం కావచ్చు, పాలక వర్గాలపై ఒత్తిడి తేవాలనే ఒక దృఢమైన సంకల్పాన్ని అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే టీఆర్పీఎస్ సమీప భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయ, ఒక సామాజిక సేవా సంస్థగా కూడా రూపొందించే దిశగా కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెళ్తే దీన్ని ఒక తణుకు ఫార్ములా పేరిట ఒక వేదిక అయితే రూపొందించడం జరిగింది. ముఖ్యంగా తణుకు ఫార్ములా నేపథ్యంలో ముఖ్యంగా భిన్నాభిప్రాయాలు, ముఖ్యంగా ఎజెండా ప్రకారం రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత అజెండాలకు కూడా అతీతంగా ఈ సమావేశం నిర్వహించినప్పటికీ కూడా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ముఖ్యంగా బీసీ నేతలు కానీ, ముఖ్యంగా బీసీ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కూడా ఈ 2 రోజుల సంస్కృతి ఆహ్వానించిన నేపథ్యంలోనే తణుకు ఒక చారిత్రాత్మకమైన ఒక నేపథ్యం ఉందని, అందువల్ల ఇక్కడ తణుకు ఫార్ములా అనేది సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించాలనే ఒక దృఢమైన సంకల్పాన్ని కూడా బీసీ నేతలు కూడా, ముఖ్యంగా బీసీ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కూడా వ్యక్తం చేయడం. దీనికి సంబంధించి వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తితో సమీప భవిష్యత్తులో ఒక బలమైన పోరాటాలు నిర్మించాల్సిందేనని, అంతేకాకుండా మనం పాలక వర్గాలను అడగడం కాదు, ఆజ్ఞాపించే స్థాయికి రావాలనే ఒక బలమైన సంకేతాలు అయితే ఈ సదస్సు ఇచ్చే దిశగా ప్రయాణిస్తున్నదనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే అనేక తీర్మానాలు చేయడమే కాకుండా మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకం తాము కాదని చెప్తూనే డిమాండ్ల సాధనపై కూడా ప్రత్యేక ఫోకస్ చేసే విధంగా సమీప భవిష్యత్తులో కూడా అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వంటి వారిని కలిసి కూడా, ముఖ్యంగా కాపు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళని కూడా కలిసి కూడా డిమాండ్లపై ఒక ప్రత్యేక ఫోకస్ చేయాలని, ఒత్తిడి కూడా పెంచాలని అయితే ఈ సదస్సు అయితే ఒక బలమైన సంకేతాలు ఇచ్చిందని చెప్పవచ్చు. ఆశయాలు కొనసాగించాలంటే ఆయన లక్ష్యాలను, ఆయన ఆలోచనలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలంటే మనం పోరాటం చేయాల్సింది పథకాల కోసమో, హక్కుల కోసమో, లేదా ప్రభుత్వంలో, అధికారంలో, పార్టీలో వీళ్ళని డిమాండ్లు చేయడం కోసం కాదు. మనకు బలం ఉంది, మనకు ప్రజాబలం ఉంది. ఈ రాష్ట్రంలో 80-85% పైగున్న కాపులు, బీసీలు, దళితులు ఏకమైతే వాళ్ళమవుతాము. అంతకంటే ముఖ్యంగా మన అధికారంతో, మన ఓట్లతో, మనం ఇచ్చిన మద్దతుతో జరుగుతున్న ఈ రాష్ట్ర వనరుల దోపిడీని అరికట్ట చేసినట్టుంటుంది, అడ్డుకట్ట వేసినట్టుంటుంది. కాబట్టి మన వర్గాలందరూ కూడా మనలో మనకున్న విభేదాలను పక్కన పెట్టి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి, దానికి మహనీయులు స్వర్గీయ మోహన్ రంగా గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను. ఆత్మీయ సదస్సుకు నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఈ వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా ఆత్మీయ బంధుమిత్రులందరికీ
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనందరి తరపున ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆయన లక్ష్యాలను కొనసాగించడానికి ఆయన ఆశయాలు సాధించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సందర్భం కాకపోయినప్పటికీ కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం కాపు జాతి హక్కుల సాధన కోసం తన జీవితం అంతా పోరాటం చేసి ఈరోజు అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం మెరుగుపడి పరిపూర్ణమైన ఆరోగ్యంతో మనందరి ముందుకు మళ్ళీ రావాలని ఆయన సేవలు మరింతగా అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు జూలై 4వ తేదీ ఇంతకుముందు సోదరి రజనీ గారు చెప్పినట్టు జూలై 4వ తేదీకి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో యువతకు మార్గనిర్దేశం చేసి యువత భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దానిపైన అభివృద్ధి గురించి మాట్లాడే కంటే ముందు అసలు ఈ సమాజంలో మన స్థానం ఏది అనేది మనం గుర్తించాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారి విషయంలో వ్యవస్థలు ఇలాగే గుర్తిస్తారా, ఇలాగే చర్యలు తీసుకుంటారా? మరి ఒక బలహీన వర్గానికి కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తుల విషయంలో అయితే మాత్రం మీరు చేసిన తప్పులను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారంటే ఎలాంటి విష సంస్కృతిని మీరు పెంచి పోషిస్తున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పోరాటం చేయాల్సింది మన రిజర్వే, అది ఎప్పటికీ జరగదనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు